అయ్యా ప్రదక్షిణం చేసిరండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పరే పరే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. కొబ్బరికాయ కొట్టాలా స్వామి? అవునండి. ఆ పక్కన కొట్టండి. అయ్యా అయ్యగారికి దెబ్బ తగిలేలా కొడతావరా అడివి నాయాలా? ఆగు. ఏమో మొక్కు తీర్చుకుంటాండవా? అవునండి. పిల్లోడేదో దేవునికి మొక్కు తీర్చుకుంటాండే తెలియడంలా అంత ఆవేశం ఎందుకురా? పో, భయపడమాక. యా ఊరప్పా మంది? మాది హైదరాబాద్ అండి. చిన్న పనుండి ఊరు వచ్చాను సార్. ఎవరు తాలూకా? మా నాన్నగారి పేరు. నాన్న ఫోన్. మల్లేశ్వరి చెప్పు. నాయనా యాడుండావు? గుళ్ళో ఉన్నానురా. ఆ రాఘవరావు కొడుకొచ్చాడు. ఏంది? రామారావా? రామారావు కాదు నాయనా, రాఘవరావు. రామారావా? ఏ రామారావురా? హలో నాయనా. వినపడ్డం లేదురా. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సిగ్నల్ సరిగ్గా లేదురా. ఏందప్పా పని? రామినీడి గారిని కలవాలండి. నాతో పని ఉండి నన్నే కొట్టినావా? అయ్యో, రామినీడి గారంటే మీరేనా సార్? సారీ అండి. పర్వాలేదప్పా. ఏంది నాతో పని? మా అయ్యా పొలం. తిరణాల విషయం మాట్లాడదామన్నారు. సరే వస్తా. మా ఇంటికి పోయి భోంచేసుకొని మాట్లాడదాంలే. అయ్యో, మీకెందుకండి శ్రమ? బయట ఎక్కడైనా హోటల్లో చేస్తాను సార్. ఏందప్పా, మా ఊరొచ్చి మా నాయనతో పనుండి మా ఇంట్లో తినకుండా ఊళ్ళో ఎంగిలి పడతావా? మా వంశ గౌరవం ఏమైపోను? రాపా, మా ఆతిథ్యం స్వీకరిద్దు గాని. జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తామప్పా. ఎప్పుడు వస్తుంది? పొద్దున్నే నంద్యాల పోయి తీసుకొచ్చిన మావయ్య. అట్లానా? పూజారితో మాట్లాడినారా? మాట్లాడాను. ఈయన ఏడి? ఏందప్పా చూస్తాడావు? ఈ ఆవులు, ఈ జనము, ఈ హడావిడి, అబ్బో మీ మనసులాగానే మీ ఇల్లు కూడా చాలా పెద్దదండి. అప్పు ఎక్కడ? ఆ బావా మరదల కబుర్లకు అంతెక్కడా? పొద్దుటి నుంచి చూస్తాండా. పైనుంచి కిందికి దిగితే కదా. అపర్ణా, ఓ అపర్ణా, వస్తున్నానమ్మా. ఎల్లవే తల్లి, ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళకపోతే మీ అమ్మ చాలా విషయాలు కన్ఫర్మ్ చేస్తుంది. నువ్వు ఉండు బావా. నిన్ను ఏంటమ్మా? అపర్ణ గారు, మీరేంటి ఇక్కడికి వెళ్ళి వచ్చారు? ఇది మీ ఇల్లు అండి? అవును. పొద్దునేమైపోయారు? అంటే నీకు ముందే తెలుసమ్మా? తెలుసు నాన్న, రాత్రి నాతో పాటు ట్రావెల్ చేసింది ఈయనే. అవునా? అవునండి. మరి అమ్మాయితో పాటే వచ్చిండొచ్చు కదా. మాట పడుంటాలే నాయన. అలా అని కాదులేండి. అది సరే, అసలు ట్రైన్ ఎందుకు దిగలేదు? మీరు హడావుడిగా దిగడంతో మీ బ్యాగులోంచి ఈ బుక్ జారిపోయిందండి. మా అమ్మాయి పిచ్చి గీతల పుస్తకం కోసం నువ్వు స్టేషన్ మిస్ అయ్యావా? భలే వాడువప్ప నువ్వు. నా పేరు శ్రీకాంత్ అండి, అప్పు బావని. అప్పు అబ్బో, అన్నయ్య గారు పొడుచుకొచ్చేసిందే. అవునమ్మా, చిన్నప్పటి నుంచి చూస్తున్నదే కదా. అప్పు చేయి అసలు వదిలితే ఒట్టు. శ్రీకాంత్ కొంచెం టాపిక్ డైవర్ట్ చేయవే ప్లీజ్. అవును, మా నాన్నగారిని ఎలా కలిసారు? కబుర్ల తర్వాత అమ్మా, ముందు భోజనాలు ఏర్పాట్లు చూడండి. ముఖం కట్టుకుని రాప. అలాగే అండి. భోంచేశాక ఆడుకుందాం అమ్మా. బాలరెడ్డి, రజనీ, నువ్వెప్పుడొచ్చావు? పెద్ద రమ్మన్నాడు, లారీకి వచ్చేసా. అవునా? హై బాబోయ్, ఇన్ని వంటలేంటండి? మా ఇంటికి వచ్చే అతిథుల కోసం ఈ మాత్రం చేయకపోతే ఎట్లాపా? కూర్చో. వేడి చల్లారే లోపల పని కానివ్వాలా? అలాగే అండి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకు ఉండదు?
నీకు కొంచెం దగ్గర అయ్యాడు కదా. ఏంటి? ట్రైన్లో పరిచయాన్ని ట్రాక్లోకి లాడని ట్రై చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు బావా? అప్పు లేకపోతే కేవలం డ్రాయింగ్ బుక్ తిరిగి ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చాను నమ్మంటావా? కోయిన్సిడెంట్గా మీ నాన్న కలిసి కోయిన్సిడెంట్గా ఆపండరా మీ గుసగుసలు, పెండ్లయ్యే వరకైనా. కర్మ. ఆ కానిస్టేబుల్ సైకిల్కి ఆర్సీ బుక్ లేదని నా దగ్గర లంచం తీసుకున్నాడు సార్. ఇంత అమాయకంగా ఉంటే ఈ లోకంలో ఎట్లా బతుకుతావబ్బా నువ్వు? ఆనే నిలబడిపోయినావేందయ్యా? రా. మీరు మా పెదబావ మల్లసూరి. ఈయన నాకు తెలియపోవడం ఏంటండి? ఈ ఊర్లో నాకు మొదట పరిచయమైన వ్యక్తి ఈయనే. అవునా? ఆ, మరి చెప్పలేదేమ్రా? నాయనా ఓ తూరిటి వస్తావా? ఏంరా అర్జెంట్ నాయనా. ముందు భోంచేసుకుని చేసుకుని పోదాంరా. బయరటే నువ్వు కూడా. మా మళ్ళసూరికి ఏదైనా అర్జెంటే, నువ్వు కానీ అప్ప. ఏంటోనండి, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని చాలా విచిత్రంగా కలుపుతున్నానండి. ఇది కూడా కోయిన్సిడెన్సా? ఏందిరా నీ ఆతృత? నట్టింటి అతిథి ఉండాడని కూడా లేకుండా? అతిథి కాదు నాయనా, చిన్నాయన్ని నరికి చంపిన రాఘవరావు కొడుకు. ఇంకా చూస్తావేంది నాయనా? నా కొడుకుని నరికేయాలా? వద్దు బైరెడ్డి, ఏం మాట్లాడుతుండవు నాయనా? మీకున్న ఆవేశానికి పదింతలు నాకు వస్తుందిరా. వాణ్ణి ఈ క్షణమే అడ్డంగా నరికేయాలని చెయ్యి గుంజుతాంది. కానీ ఈ ఇంట నెత్తురు చిందించను. నా చేత్తో అన్నం వడ్డించిన అతిథిని నా ఇంట చంపను. అతిథి అయినంత మాత్రాన పగోని ఇడిచి పెడదామా? ఇడిసి పెట్టను. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తాండాం, ఇంకొక గడియ ఆగలేమా? బైరెడే నాయనా మంది మొత్తానికి విషయం చెప్పు. అట్టాగే నాయనా. దీని లోపలున్నంత వరకే వాడికి బతుకు. దాటాడు పీక నరికేయాలా? పెద్ద ఆయన సడన్ గా భోజనం మధ్యలోనే తీసుకెళ్లిపోయారు. అంత అర్జెంట్ పని ఏంటండి? ఆ? కొంచెం పెరిగేసుకోపా. అమ్మోయ్, నా వల్ల కాదండి, ఇప్పటికే పొట్టపాయలు చచ్చిపోయేలా ఉన్నాను. అవును, బైరెడ్డి గారు పనిలో ఉన్నాడు.